ఈరోజు ఆంధ్రప్రదేశ్ 9వ తరగతి సాంఘిక శాస్త్రం హిస్టరీ పాఠ్యపుస్తకంలోని 5వ పాఠం సంబంధించిన పరీక్షను చూద్దాం. 5వ పాఠం ఆధునిక ప్రపంచంలో పశుపోషకులు. ఇందులో 194 నుంచి 199 పేజీ వరకు. ముందుగానే ప్రశ్నలు చదువుతున్న మీరు కూడా ఆన్సర్లు రాయండి. లాస్ట్లో ఆన్సర్లు చూద్దాం. గడ్డి పశుపోషకులు ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్ళి ఏ ప్రాంతాల్లో వేసవిని గడిపేవారు? 1 లాహుల్, 2 స్పితి, 3 పైవని, 4 2 మాత్రమే. గడ్డి పశుపోషకులు ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్ళి ఏ ప్రాంతాల్లో వేసవిని గడిపేవారు? 1 లాహుల్, 2 స్పితి, 3 పైవన్ని, 4 2 మాత్రమే. ఇతర పర్వత ప్రాంతాల్లో ఉండే గడ్డి పశుపోషకులు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 హిమాచల్ ప్రదేశ్, 2 పంజాబ్, 3 ఉత్తరప్రదేశ్, 4 మధ్యప్రదేశ్. ఇతర పర్వత ప్రాంతాల్లో ఉండే గడ్డి పశుపోషకులు ఏ ప్రాంతానికి చెందినవారు? 1 హిమాచల్ ప్రదేశ్, 2 పంజాబ్, 3 ఉత్తరప్రదేశ్, 4 మధ్యప్రదేశ్. పశుపోషకులు అనేక కుటుంబాల సమూహంగా ఏర్పడి ఏ పేరుతో వీరి ప్రయాణాన్ని సాగించేవారు? 1 గడి, 2 కపిల, 3 సంచార, 4 కాలిన్. పశుపోషకులు అనేక కుటుంబాల సమూహంగా ఏర్పడి ఏ పేరుతో వీరి ప్రయాణాన్ని సాగించేవారు? 1 గడి, 2 కపిల, 3 సంచార, 4 కాలిన్. ఈ మధ్యకాలంలో పశుపోషకులు పాలను బస్సులు, ట్రక్కులతో రవాణా చేయడం మొదలుపెట్టారు. ఈ మండలాలు ఎన్ని అడుగుల ఎత్తులో ఉండేవి? గేదెలు అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేవు. 1 10,000 నుంచి 12,000 అడుగులు, 2 9,000 నుంచి 11,000 అడుగులు, 3 8,000 నుంచి 11,000 అడుగులు, 4 10,000 నుంచి 11,000 అడుగులు. ఈ మధ్యకాలంలో పశుపోషకులు పాలను బస్సులు, ట్రక్కులు రవాణా చేయడం మొదలుపెట్టారు. ఈ మండలాలు ఎన్ని అడుగుల ఎత్తులో ఉండేవి? గేదెలు అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేవు. 1 10,000 నుంచి 12,000 అడుగులు, 2 9,000 నుంచి 11,000 అడుగులు, 3 8,000 నుంచి 11,000 అడుగులు, 4 10,000 నుంచి 11,000 అడుగులు. ఈనాటికి కూడా ఏ ప్రాంతానికి చెందిన గుజ్జర్ బకర్వాలు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు? 1 జమ్మూ కాశ్మీర్, 2 ఉత్తరప్రదేశ్, 3 పంజాబ్, 4 మధ్యప్రదేశ్. ఈనాటికి కూడా ఏ ప్రాంతానికి చెందిన గుజ్జర్ బకర్వాలు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు? 1 జమ్మూ కాశ్మీర్, 2 ఉత్తరప్రదేశ్, 3 పంజాబ్, 4 మధ్యప్రదేశ్. ఈ నెల ముగిసేసరికి బకరవాళ్ళు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదిగా ప్రయాణమయ్యేవారు. ఏ నెల ముగిసేసరికి బకరవాళ్ళు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదిగా ప్రయాణమయ్యేవారు? 1 ఏప్రిల్, 2 జనవరి, 3 సెప్టెంబర్, 4 మార్చి. ఏ నెల ముగిసేసరికి బకరవాళ్ళు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదికి ప్రయాణమయ్యేవారు? 1 ఏప్రిల్, 2 జనవరి, 3 సెప్టెంబర్, 4 మార్చి. వీరిలో చాలామంది ఎన్నో శతాబ్దంలోనే వారి పశువుల కొరకు పచ్చిక బయలుకు వెతుక్కుంటూ వలస వచ్చారు. 1 18వ, 2 17వ, 3 20వ, 4 19వ. వీరిలో చాలామంది ఎన్నో శతాబ్దంలోనే వారి పశువుల కొరకు పచ్చిక బయలును వెతుక్కుంటూ వలస వచ్చారు. 1 18వ, 2 17వ, 3 20వ, 4 19వ. 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాలలోని ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయలుని ఏమని అంటారు? 1 బాబర్, 2 బుగ్యాల్, 3 పంజాల్, 4 గడ్డి. 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాల్లోని ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయలుని ఏమని అంటారు? 1 బాబర్, 2 బుగ్యాల్, 3 పంజాల్, 4 గడ్డి. శీతాకాలంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉన్నప్పుడు వారి పశువుల మందలతో దిగువ ఏ శ్రేణిలో జీవనం సాగించేవారు? 1 శివాలిక్, 2 గుజ్జర్, 3 పిరుపంజాల్, 4 హిందూజా. శీతాకాలంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉన్నప్పుడు వారి పశువుల మందలతో దిగువ ఏ శ్రేణిలో జీవనం సాగించేవారు? 1 శివాలిక్, 2 గుజ్జర్, 3 పిరుపంజాల్, 4 హిందూజా. పశుపోషకులు ఏ కనుమలను దాటుకొని కాశ్మీర్ లోయలను ప్రవేశించేవారు? 1 శివన్, 2 గుల్మార్గ్, 3 పిరుపంజాల్, 4 దౌలాధర్. పశుపోషకులు ఏ కనుమలను దాటుకొని కాశ్మీర్ లోయలోనికి ప్రవేశించేవారు? 1 శివన్, 2 గుల్మార్గ్, 3 పిరుపంజాల్, 4 దౌలాధర్. గడ్వాల్ మరియు కుమయూన్ పర్వత ప్రాంతాల కింద ఉన్న శుష్కాటవీ ప్రాంతాలు? 1 బుగ్యాల్, 2 పంజాబ్, 3 కిన్నారి, 4 బాబర్. గడ్వాల్ మరియు కుమయూన్ పర్వత ప్రాంతాల కిందనున్న శుష్కాటవీ ప్రాంతాలు? 1 బుగ్యాల్, 2 పంజాల్, 3 కిన్నారి, 4 బాబర్. కాంగ్రాకు చెందిన గుజ్జర్ తెగ గురించి 1850లలో వివరించింది? 1 షెర్పా, 2 జీసీ బార్నెస్, 3 జీసీ బార్నా, 4 బీసీ బార్నెస్. కాంగ్రాకు చెందిన గుజ్జర్ తెగ గురించి 1850లలో వివరించినది? 1 షెర్పా, 2 జీసీ బార్నెస్, 3 జీసీ బార్నా, 4 బీసీ బార్నెస్. ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతం తిరుగుతుండేవారని ఏమంటారు? 1 సంచార జాతులు, 2 ఆది జాతులు, 3 ఆది పురుషులు, 4 నారీలు. ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతాన్ని తిరుగుతుండేవారని ఏమంటారు? 1 సంచార జాతులు, 2 ఆది జాతులు, 3 ఆది పురుషులు, 4 నారీలు. సెప్టెంబర్ మాసంలో గడ్డి జాతి పశుపక్షులు ఎక్కడి నుండి కిందికి వస్తారు? 1 ధర్మ, 2 దీన్స్, 3 తార్స్,
4 సమన్. సెప్టెంబర్ మాసంలో గడ్డి జాతి పశుపోషకులు ఎక్కడి నుంచి కిందికి వస్తారు? 1 థర్మల్, 2 థీన్స్, 3 తార్స్, 4 సమన్. వేసవి శీతాకాలాల గడ్డి భూముల మధ్యలో సాగే చక్రభవనం హిమాలయాల్లో చాలా పశుపోషక వర్గాలు సర్వసాధారణం. ఇందులో ఎవరు కూడా ఉన్నారు? 1 కిన్నారీలు, 2 షెర్పాలు, 3 బోటియాలు, 4 పైవన్నీ. వేసవి శీతాకాలాల గడ్డి భూముల మధ్యలో సాగే చక్రభవనం హిమాలయాల్లో చాలా పశుపోషక వర్గాల్లో సర్వసాధారణం. ఇందులో ఎవరు కూడా ఉన్నారు? 1 కిన్నారీలు, 2 షెర్పాలు, 3 బోటియాలు, 4 పైవన్నీ. అందరూ ఆన్సర్లు రాశారా? ఓకే, ఇప్పుడు ఆన్సర్లు చూద్దాం. గడ్డి పశుపోషకులు ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్ళి ఏ ఏ ప్రాంతాల్లో వేసవిని గడిపేవారు? కరెక్ట్ ఆన్సర్ 3 పైవన్నీ. లాహుల్, స్పితి. గడ్డి పశుపోషకులు ఏప్రిల్ నెల వచ్చేసరికి ఉత్తరానికి వెళ్ళి ఏ ఏ ప్రాంతాల్లో వేసవిని గడిపేవారంటే లాహుల్ మరియు స్పితి. కరెక్ట్ ఆన్సర్ 3. ఇతర పరప్రాంతాల్లో గడ్డి పశుపోషకులు ఏ ప్రాంతానికి చెందినవారు? కరెక్ట్ ఆన్సర్ 1 హిమాచల్ ప్రదేశ్. ఇతర పరప్రాంతాల్లో ఉండే గడ్డి పశుపోషకులు ఏ ప్రాంతానికి చెందినవారు అంటే హిమాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ 1. పశుపోషకులు అనే కుటుంబాల సమూహంగా ఏర్పడి ఏ పేరుతో వీరి ప్రయాణాన్ని సాగించేవారు? కరెక్ట్ ఆన్సర్ 2 కపిల. పశుపోషకులు అనేక కుటుంబాలు సమూహంగా ఏర్పడి ఏ పేరుతో వీరి ప్రయాణాన్ని సాగించేవారంటే కపిల. కరెక్ట్ ఆన్సర్ 2. ఈ మధ్యకాలంలో పశుపోషకుల పాలను బస్సులు, ట్రక్కులు రవాణా చేయడం మొదలుపెట్టారు. ఈ మండలాలు ఎన్ని అడుగుల ఎత్తులో ఉండేవి? గేదెలు అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేవు. కరెక్ట్ ఆన్సర్ 4 10,000 నుంచి 11,000 అడుగులు. ఈ మధ్యకాలంలో పశుపోషకుల పాలను బస్సులు, ట్రక్కులు రవాణా చేయడం మొదలుపెట్టారు. ఈ మండలాలు ఎన్ని అడుగుల ఎత్తులో ఉండేవి? గేదెలు అంతకంటే ఎక్కువ ఎత్తుకు ఎక్కలేవు. 10,000 నుంచి 11,000 అడుగులు. కరెక్ట్ ఆన్సర్ 4. ఈనాటికి కూడా ఏ ప్రాంతానికి చెందిన గుజ్జర్ బకరవాలు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు? కరెక్ట్ ఆన్సర్ 1 జమ్మూ కాశ్మీర్. ఈనాటికి కూడా ఏ ప్రాంతానికి చెందిన గుజ్జర్ బకరవాలు మేకలు, గొర్రెలను పెంచడంలో సిద్ధహస్తులు అంటే జమ్మూ కాశ్మీర్. కరెక్ట్ ఆన్సర్ 1. ఏ నెల ముగిసేసరికి బకరవాలు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదికి ప్రయాణమయ్యేవారు? కరెక్ట్ ఆన్సర్ 3 సెప్టెంబర్. ఏ నెల ముగిసేసరికి బకరవాలు తిరిగి దిగువకు వారి శీతాకాలపు విడిదికి ప్రయాణమయ్యేవారంటే సెప్టెంబర్. కరెక్ట్ ఆన్సర్ 3. వీరిలో చాలామంది ఎన్నో శతాబ్దంలోని వారి పశువుల కొరకు పచ్చిక బయళ్ళను వెతుక్కుంటూ వలస వచ్చారు? కరెక్ట్ ఆన్సర్ 4 19వ శతాబ్దం. వీరిలో చాలామంది ఎన్నో శతాబ్దంలోనే వాళ్ళ పశువుల కొరకు పచ్చిక బయలును వెతుక్కుంటూ వలస వచ్చారంటే 19వ శతాబ్దం. కరెక్ట్ ఆన్సర్ 4. 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాల్లోని ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్ళను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ 2 బుగ్యాల్. 12,000 అడుగుల కంటే ఎత్తైన ఉన్నత పర్వత ప్రాంతాలను ప్రకృతి సిద్ధమైన విశాల పచ్చిక బయళ్ళని ఏమంటారంటే బుగ్యాల్. కరెక్ట్ ఆన్సర్ 2. శీతాకాలంలో ఎత్తైన పర్వత ప్రాంతాల మంచుతో కప్పబడి ఉన్నప్పుడు వారి పశువుల మందలతో దిగువ ఏ శ్రేణిలో జీవనం సాగించేవారు? కరెక్ట్ ఆన్సర్ 1 శివాలిక్ శ్రేణిలో. శీతాకాలంలో ఎత్తైన పర్వత ప్రాంతాలు మంచుతో కప్పబడి ఉన్నప్పుడు వారి పశువుల మందలతో దిగువ ఏ శ్రేణిలో జీవనం సాగించేవారంటే శివాలిక్ శ్రేణిలో. కరెక్ట్ ఆన్సర్ 1. పశుపోషకులు ఏ కనుమలను దాటుకుని కాశ్మీర్లోనికి ప్రవేశించేవారు? కరెక్ట్ ఆన్సర్ 3 పిరుపంజాల్. పశుపోషకులు ఏ కనుమలను దాటుకుని కాశ్మీర్లోనికి ప్రవేశించేవారంటే పిరుపంజాల్. కరెక్ట్ ఆన్సర్ 3. గడ్వాల మరియు కొమియోన్ పర్వత ప్రాంతాల కింద ఉన్న శుష్క అటవీ ప్రాంతాలు? కరెక్ట్ ఆన్సర్ 4 బాబర్. గడ్వాల మరియు కొమియోన్ పర్వత ప్రాంతాలకు ఉన్న శుష్క అటవీ ప్రాంతాలు ఏంటంటే బాబర్. కరెక్ట్ ఆన్సర్ 4. కాంగ్రాకు చెందిన గుజ్జర్ తెగ గురించి 1850లలో వివరించినది? కరెక్ట్ ఆన్సర్ 2 జీసీ బార్నెస్. కాంగ్రాకు చెందిన గుజ్జర్ తెగ గురించి 1850లో వివరించింది ఎవరంటే జీసీ బార్నెస్. కరెక్ట్ ఆన్సర్ 2. ఒకే ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని తిరుగుతూ ఉండేవారిని ఏమని అంటారు? కరెక్ట్ ఆన్సర్ 1 సంచార జాతులు. ఒక ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకోకుండా వారి జీవనోపాధి కొరకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాన్ని తిరిగే వారిని ఏమని అంటారంటే సంచార జాతులు. కరెక్ట్ ఆన్సర్ 1. సెప్టెంబర్ మాసంలో గడ్డి జాతి పశుపోషకులు ఎక్కడి నుండి కిందికి వస్తారు? కరెక్ట్ ఆన్సర్ 3 తార్స్. సెప్టెంబర్ మాసంలో గడ్డి జాతి పశుపోషకులు ఎక్కడి నుండి కిందికి వస్తారంటే తార్స్. కరెక్ట్ ఆన్సర్ 3. వేసవి శీతాకాల గడ్డి భూముల మధ్యలో సాగే చక్రభవనం హిమాలయాల్లో చాలా పశుపోషక వర్గాలు సర్వసాధారణం. ఇందులో ఎవరు కూడా ఉన్నారంటే కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. కిన్నారీలు, షెర్పాలు, బోటియాలు. వేసవి శీతాకాలాల గడ్డి భూముల మధ్యలో సాగే చక్రభవనం హిమాలయాల్లో చాలా పశుపోషక వర్గాల్లో సర్వసాధారణం. ఇందులో ఎవరు కూడా ఉన్నారంటే కిన్నారీలు, షెర్పాలు, బోటియాలు. కరెక్ట్ ఆన్సర్ 4 పైవన్నీ. అందరు ఎగ్జామ్ బాగా రాశారా? కింద ఆన్సర్ కూడా ఉన్నాయి చూసుకోండి. థ్యాంక్ యూ.